అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త స్వీట్ చేసి చూపించబోతున్నానండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా స్టఫింగ్‌తో చాలా బావుంటుందండి ఈ స్వీట్. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత చక్కటి కలర్ వచ్చిందో చూడండి. చూడండి పైన క్రిస్పీగా, లోపల స్టఫింగ్‌తో ఎంత చక్కగా వచ్చిందో. దీనిని తయారు చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదండి. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూసీగా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు అలాగే అరకప్పు వరకి పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి సూజీ రవ్వను వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకి మిల్క్ పౌడర్‌ని వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ అనేది అందరికీ అవైలబులేనండి. సూపర్ మార్కెట్‌లో ఈజీగా దొరికేస్తాయి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఇది మొత్తం పాలల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుతూ ఉండంగానే కన్సిస్టెన్సీ అనేది చిక్కపడిపోతూ ఉంటుందండి. రవ్వ అలాగే మిల్క్ పౌడర్ మొత్తం పాలల్లో ఈ విధంగా కలిసిపోయి గట్టిపడిపోతాయండి. ఇక్కడ నేను కాస్త గట్టిపడిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. కంటిన్యూయస్‌గా ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా దగ్గర పడిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా దగ్గర పడాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి పంచదార వేసుకోవాలండి. మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీ అలాగే మిల్క్ పౌడర్ క్వాంటిటీని బట్టి 2 టేబుల్ స్పూన్ల వరకి పంచదారని వేసుకోవాలండి. ఆల్రెడీ మిల్క్ పౌడర్ స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. పంచదార మొత్తం కలిసిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త లూజ్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంతా కూడా పాన్‌కి అంటుకోకుండా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే డ్రై ఫ్రూట్స్‌ని స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులోకి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని పాలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకి పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 3/4 కప్పు వరకి నీళ్ళని వేసుకోవాలండి. పంచదార క్వాంటిటీ కన్నా నీళ్ళ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ పంచదారని మొత్తం ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలండి. ఈ పంచదార కరగడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. తొందరగానే కరిగిపోతుంది. ఇక్కడ నేను 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి పంచదార మొత్తం అంతా కూడా కరిగిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నురగ వచ్చేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఈ విధంగా నురగ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను పాకం చూపిస్తున్నాను చూడండి. ఎక్కువ పాకం ఏమీ అవసరం లేదండి. చేతి వేళ్ళతో టచ్ చేసి చూస్తే జిగురుగా ఉంటే సరిపోతుంది. చూడండి మరీ ఎక్కువ పాకం ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు బేకరీలో దొరికే మిల్క్ బ్రెడ్‌ని తీసుకోవాలండి. బ్రెడ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న స్టఫింగ్‌ని ఇలా మధ్యలో పెట్టేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని చుట్టూ కూడా తడిని అప్లై చేసుకొని రెండో బ్రెడ్ ముక్కను కూడా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా గ్లాసుని కానీ, ఏదైనా గిన్నెని కానీ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మధ్యలో ఎక్కడా కూడా తగలకుండా ఇక్కడ అంచులు మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మిగతా బ్రెడ్స్‌ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందే పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ బ్రెడ్‌ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిపైన లైట్‌గా ఆయిల్‌ని కూడా ఈ విధంగా చల్లుకోవాలండి. ఒక్క నిమిషం తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను ఇంకొక దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. అన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పంచదార పాకంలో వేసుకోవాలండి. అన్నింటిని కూడా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వీటిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డిప్ చేసుకొని 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. ఇక్కడ నేను 5, 6 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. అంతేనండి స్వీట్ రెడీ అయిపోయింది.